Hi sir, hi madam. My name is Ashwant. I am studying 9th class from Gotlapadu. I explain about mail merge from word processor. Mail merge is an important feature of word processor. It is used to create same documents with multiple addresses. Mail merge is a process of mail merging. It is sent a invitations, letters, or print to documents for several people. For example, if your class teacher or principal want to send you a letter or holidays notice your parents regarding any meetings or functions. Obviously, the matter will be same, but will be addresses of different for different parents. The procedure of changing and copying, repeating documents, it is time-taking process. The word processor is a best special features of mail merge. Special features of mail merge to accomplish in one stroke or one click. Mail merge topic. ముందుగా మనం ఒక మైక్రోసాఫ్ట్ని ముందుగా క్రియేట్ చేసుకోవాలి. అందులో ఒక లెటర్ని మనం ఇలా క్రియేట్ చేసుకున్న తర్వాత మనం మెయిన్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ సెలెక్ట్ రెసిపియన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇలా అడుగుతుంది. ముందుగా మనం ఒక ఎక్సెల్ షీట్ని దీన్ని మినిమైజ్ చేసి ఎక్సెల్ షీట్ని మనం ఆల్రెడీ క్రియేట్ చేయాలి. నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. ఎందుకండి ఇలా చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇలా డ్రాగ్ చేసి Ctrl+T నొక్కితే టేబుల్ ఫార్మాట్లో సేవ్ అవుతుంది. తర్వాత దీన్ని మినిమైజ్ చేసి మళ్ళీ మైక్రోసాఫ్ట్ వర్డ్లోకి రండి. తర్వాత మళ్ళీ మెయిల్లోకి వచ్చిన తర్వాత సెలెక్ట్ రెసిపియన్స్లో యూజ్ ఎగ్జిస్టింగ్ లిస్ట్లోకి వెళ్ళిన తర్వాత డెస్క్టాప్లోకి వెళ్ళండి. మనం సేవ్ చేసుకున్న ఫైల్ని ఓపెన్ చేయగానే అలాగ వస్తుంది. ఇక్కడ ఓపెన్ నొక్కగానే మనం ఓకే నొక్కాలి. తర్వాత ఇక్కడ నేమ్ అనేది డ్రాగ్ చేసి ఇక్కడ ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత ఫుల్ నేమ్ అని క్లిక్ చేయాలి. తర్వాత ఫాదర్ నేమ్లోకి వెళ్ళిన తర్వాత ఇన్సర్ట్ ఫీల్డ్లోకి వెళ్ళి ఫాదర్ నేమ్ క్లిక్ చేయాలి. తర్వాత అడ్రస్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇన్సర్ట్ అని చెప్పి మళ్ళీ అడ్రస్ అని క్లిక్ చేయాలి. తర్వాత ఎంటర్ నొక్కి ఇన్సర్ట్లోకి వెళ్ళి మళ్ళీ ఇన్సర్ట్ చేయాలి. మొబైల్ నెంబర్ కూడా అలాగే సేమ్ ఇన్సర్ట్ చేయాలండి. చేసిన తర్వాత ఫినిష్ మెయిల్ మెర్జ్ టాపిక్ ఇవన్నీ చూడండి. లెటర్ అయితే మేము లీవ్ లెటర్ కింద ఇలాగా హాలిడేస్ నోటీస్ కింద తీసుకున్నాము. ఇలాగా ఫినిష్ చేసిన తర్వాత ఎడిట్ ఇండివిజువల్ డాక్యుమెంట్స్లోకి వెళ్ళండి. మీరు ఆన్లైన్ చేసుకోండి. మాకైతే 10 కావాలి కాబట్టి మేము 10 అని క్లిక్ చేస్తున్నాము. ఇక్కడ 1 చేసి ఇక్కడ 10 చేసి ఓకే నొక్కగానే ఎందుకంటే ఇక్కడ రేవ్ కిరణ్ తేజ, తర్వాత నెక్స్ట్ నేమ్ బస్వాని ఋషి అలా మాట్లాడండి. అంటే దీని ద్వారా మీకు ఎటువంటి కష్టంగా లేకుండా ఓన్లీ ఒక క్లిక్తో మీరు అందరికీ నోటీస్ పంపించగలరు. థ్యాంక్ యూ.